అందరికీ నమస్కారం అండి. నా పేరు సుజాత. నా ఛానల్ పేరు పార్వతీ ఛానల్ అండి. శ్రీమద్ భగవద్గీత 4వ అధ్యాయం జ్ఞానయోగం తాత్పర్యము మాత్రమే. శ్రీ భగవానుడు వినాశనం లేని ఈ యోగం నేను పూర్వం సూర్యుడికి ఉపదేశించాను. సూర్యుడు మనువు ఇక్ష్వాకుడికి బోధించారు. అర్జున, ఇలా సాంప్రదాయపరంగా వచ్చిన కర్మయోగాన్ని రాజఋషులు తెలుసుకున్నారు. అయితే అది ఈ లోకంలో క్రమేపీ కాలగర్భంలో కలిసిపోయింది. నా భక్తుడవు స్నేహితుడవు కావడం వల్ల పురాతనమైన ఈ యోగాన్ని నీకు ఇప్పుడు మళ్ళీ వివరించాను. ఇది ఉత్తమం రహస్యము అయిన జ్ఞానం సుమ. అర్జునుడు, సూర్యుడి జన్మ చూస్తే ఏనాటిదో మరి నీవు ఇప్పటివాడువు. అలాంటప్పుడు నీవు సూర్యుడికి ఎలా ఉపదేశించావో ఊహించలేకపోతున్నాను. శ్రీ భగవానుడు, అర్జున, నాకు నీకు ఎన్నో జన్మలు గడిచాయి. వాటన్నిటికీ నేను ఎరుగుదును, నీవు మాత్రం ఎరుగవు. జనన మరణాలు లేని నేను సర్వప్రాణులకు ప్రభువైనప్పటికీ నా పరమేశ్వర స్వభావం విడిచిపెట్టకుండానే నేను మాయాశక్తి వల్ల జన్మిస్తున్నాను. ఈ లోకంలో ధర్మం అధోగతి పాలై అధర్మం ప్రబలినప్పుడల్లా నేను ఉద్భవిస్తూ ఉంటాను. సజ్జన సంరక్షణకు, దుర్జన సంహారానికి, ధర్మ సంస్థాపనకు నేను అన్ని యుగాలలోనూ అవతరిస్తూ ఉంటాను. అర్జున, అలౌకికమైన నా అవతార రహస్యం యథార్థంగా ఎరిగిన వాడు ఈ శరీరాన్ని విడిచిపెట్టాక మళ్ళీ జన్మించడు, నన్నే చేరుతాడు. అనురాగం, భయం, కోపం విడిచిపెట్టి నన్నే ఆశ్రయించి నా మీదే మనసు లగ్నం చేసిన వాళ్ళు ఎంతోమంది తత్వజ్ఞానమనే తపస్సు వల్ల పవిత్రులై నన్ను పొందారు. అర్జున, ఎవరు ఎలాగ నన్ను ఆరాధిస్తారో వాళ్ళని అలాగే నేను అనుగ్రహిస్తాను. అందువల్ల నా మార్గమే మానవులు అన్ని విధాలా అనుసరిస్తారు. ఈ లోకంలో కర్మలకు ఫలం శీఘ్రంగా సిద్ధిస్తుంది. కనుకనే కర్మఫలం ఆశించి మానవులు దేవతలను ఆరాధిస్తారు. వారి వారి గుణాలకు కర్మలకు తగ్గట్లుగా 4 వర్ణాలు నేనే సృష్టించాను. అయినప్పటికీ వాటికి కర్తనైనా నన్ను కర్తను కాదని శాశ్వతుడని తెలుసుకో. నన్ను కర్మలంటవని, నాకు కర్మఫలాపేక్ష లేదని గ్రహించిన వాడిని కర్మ బంధించవు. మోక్షం పట్ల ఆసక్తి కలిగి పూర్వులు కూడా ఈ విషయం గుర్తించే కర్మలు చేశారు. కనుక పురాతన కాలం నుంచి వస్తున్న కర్మ విధానం నీవు అనుసరించు. పండితులు కూడా కర్మ ఏదో కర్మ కానిది ఏదో తెలియక తికమకమవుతున్నారు. సంసార బంధాల నుంచి విముక్తి పొందడానికి అవసరమైన కర్మస్వరూపం వివరిస్తాను విను. కర్మ అంటే ఏమిటో, శాస్త్రాలు నిషేధించిన కర్మ వికర్మ అంటే ఏమిటో, ఏ పని చేయకపోవడం అనే అకర్మ అంటే ఏమిటో తెలుసుకోవటం అవసరం. కర్మతత్వాన్ని గ్రహించడం కష్టసాధ్యం. కర్మలలో అకర్మ, అకర్మలలో కర్మ చూసేవాడు మానవులలో బుద్ధివంతుడు. యోగి సమస్త కర్మలు ఆచరించేవాడు. ఫలాశక్తి లేకుండా అన్ని కర్మలు ఆచరించడంతో పాటు జ్ఞానమనే అగ్నితో పూర్వపు వాసనలన్నీ నాశనం చేసుకున్నవాడిని పండితుడని పెద్దలు చెబుతారు. కర్మఫలాపేక్ష విడిచిపెట్టి నిత్యము సంతృప్తితో దేని మీద ఆధారపడకుండా కర్మలు చేసేవాడు ఏమి చేయని వాడే అవుతాడు. వాంఛలు వదిలిపెట్టి చిత్తము మనసు వశపరుచుకొని ఈ వస్తువు నాది అనేది లేకుండా కేవలం శరీర పోషణ కోసమే కర్మలు ఆచరించేవాడు పాపం పొందడు. అప్రయత్నంగా లభించిన వస్తువులతో సంతృప్తి చెందుతూ ఇతరుల మీద ఈర్ష్యపడకుండా సుఖదుఖాలకు లొంగకుండా జయాపజయాల పట్ల సమదృష్టి కలిగినవాడు కర్మలు చేసిన బంధాలలో చిక్కుకోడు. దేని మీద ఆసక్తి లేకుండా విముక్తి పొంది మనసును ఆత్మజ్ఞానం మీదే నిలిపినవాడు భగవంతుడి ప్రీతి కోసం కానీ లోక కళ్యాణార్థం కానీ చేసే కర్మలన్నీ పూర్తిగా నశించిపోతాయి. యజ్ఞంలోని హోమ సాధనాలు, హోమద్రవ్యాలు, హోమాగ్ని, హోమం చేసేవాడు, హోమం చేయబడింది, హోమకర్మ పరబ్రహ్మ స్వరూపాలే అని భావించి యజ్ఞకర్మలు ఆచరించేవాడు పరబ్రహ్మంనే పొందుతాడు. దేవతలను ఉద్దేశించి కొంతమంది యోగులు యజ్ఞం చేస్తారు. మరికొంతమంది బ్రహ్మమనే అగ్నిలో ఆత్మచేత తమ ఆత్మనే ఆహుతి చేస్తున్నారు. కొంతమంది చెవి లాంటి ఇంద్రియాలను నిగ్రహం అనే
అగ్నిలోను, మరికొంతమంది శబ్దాది విషయాలను ఇంద్రియాలనే అగ్నిలోను హోమం చేస్తున్నారు. కొందరు ఇంద్రియాలన్నిటి వ్యాపారాలు, ప్రాణ వ్యాపారాలు జ్ఞానంతో ప్రకాశించే మనోనిగ్రహమనే అగ్నికి అర్పిస్తున్నారు. దాన ధర్మాలే యజ్ఞంగా కొంతమంది, తపస్సే యజ్ఞంగా కొంతమంది, యోగ సాధన యజ్ఞంగా కొంతమంది ఆచరిస్తున్నారు. కార్యదీక్ష, కఠోర వ్రతం కలిగిన మరికొంతమంది వేదాధ్యయనం అనే యజ్ఞమని భావించి స్వాధ్యాయ యజ్ఞము, జ్ఞాన యజ్ఞము చేస్తున్నారు. అలాగే ప్రాణాయామ పరులు కొంతమంది ప్రాణవాయువు, అపానవాయువులో గతులను నిరోధించి ఆపానంలో ప్రాణము, ప్రాణంలో అపానము హోమం చేస్తున్నారు. మరికొంతమంది ఆహార నియమంతో ప్రాణవాయువులను ప్రాణాలలోని అర్పిస్తున్నారు. యజ్ఞాలు తెలిసిన వీళ్ళంతా యజ్ఞాల పట్ల పాప పంకిలాన్ని క్షాళన చేసుకుంటున్నారు. కురుకుల భూషణ యజ్ఞాలలో మిగిలిన అన్నమనే అమృతాన్ని భుజించేవారు శాశ్వత పరబ్రహ్మం పొందుతారు. యజ్ఞం ఒకటి చేయని వాడికి ఇహలోక సుఖం లేదు, పరలోక సుఖం అసలే లేదు. ఈ విధంగా వివిధ యజ్ఞాలు వేదంలోని విశదీకరించబడ్డాయి. అవన్నీ కర్మల నుంచి ఏర్పడ్డాయని తెలుసుకుంటే నీవు సంసార బంధం నుంచి విముక్తి పొందుతావు. అర్జున, ద్రవ్యం వల్ల సాధించబడే యజ్ఞం కంటే జ్ఞానయజ్ఞం శ్రేష్టం. సమస్త కర్మలు జ్ఞానంలోనే పరిసమాప్తం కావడం దీనికి కారణం. తత్వవేత్తలైన జ్ఞానులు అలాంటి జ్ఞానం నీకు ఉపదేశిస్తారు. వారి వద్దకు వెళ్ళినప్పుడు వినయ విధేయతలతో నమస్కరించి సమయం సందర్భం చూసి ప్రశ్నించి సేవలు చేసి తెలుసుకో. ఆ జ్ఞానం తెలుసుకుంటే నీవు మళ్ళీ ఇలాంటి మోహం పొందవు. సమస్త ప్రాణులను నీలోనూ నాలోనూ కూడా చూడగలవు. పాపాత్ములందరిలోనూ మహాపాపివైనా సరే జ్ఞానమనే తెప్పతోనే పాపసాగరాన్ని దాటి వేస్తావు. అర్జున, బాగా మండుతున్న అగ్ని కట్టెలను ఎలా భస్మం చేస్తుందో అలాగే జ్ఞానమనే అగ్ని సర్వకర్మలను భస్మం చేస్తుంది. ఈ ప్రపంచంలో జ్ఞానంతో సరితూగే పవిత్రమైన వస్తువు మరొకటి లేదు. కర్మయోగ సిద్ధి పొందడానికి కాలక్రమేణా అలాంటి జ్ఞానం ఆత్మలోనే కలుగుతుంది. శ్రద్ధాశక్తులు, ఇంద్రియ నిగ్రహము కలిగినవాడు బ్రహ్మజ్ఞానం పొందుతాడు. జ్ఞానం కలిగిన వెంటనే పరమశాంతి లభిస్తుంది. అజ్ఞానం, అశ్రద్ధ, అనుమానం మనిషిని పాడు చేస్తాయి. అడుగడుగునా సందేహించేవాడికి ఇహలోకంలో కూడా సుఖశాంతులు ఉండవు. అర్జున, నిష్కామ కర్మయోగం వల్ల కర్మఫలాలు విడిచిపెట్టి జ్ఞానంతో సంశయాలు పోగొట్టుకున్న ఆత్మజ్ఞానిని కర్మలు బంధించలేవు. అర్జున, అందువల్ల అజ్ఞానం మూలంగా నీ హృదయంలో కలిగిన ఈ సందేహాన్ని జ్ఞానమనే కత్తితో నరికివేసి నిష్కామ కర్మయోగం ఆచరించు. లేచి యుద్ధం చేయి. ఇలా ఉపనిషత్తులు, బ్రహ్మ విద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదమైన శ్రీమద్భగవద్గీతలోని జ్ఞానయోగం అనే 4వ అధ్యాయ తాత్పర్యం సమాప్తం. జై శ్రీకృష్ణ.